గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరం లేచి నిల్చున్నాము. ప్రార్థనతో మనము ఆరాధనని స్టార్ట్ చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వేలా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలోనైనా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలా స్తోత్రాలు నాయన. రానున్న వాళ్ళని నాయన త్వరగా రప్పించండి నాయన. సమస్తము ఘనత మహిమ నీకే చెల్లును గాక. ఈ కొద్ది మనం లేసినాంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మార్గములను సృజించేవాడు అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. అందరం చప్పట్లు కొడదాం. మార్గములను సృజించేవాడు, జీవితాలను వెలిగించేవాడు, బ్రతుకున్నావా నడిపించేవాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించేవాడు, జీవితాలను వెలిగించేవాడు, బ్రతుకున్నావా నడిపించేవాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, ఇప్పుడు నాదే. ఎన్నికట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను. ఎన్నికట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను. సంఖ్యలు నన్ను విడదీసినను, శత్రుగోడను అడ్డుగా నిలచినను. సంఖ్యలు నన్ను విడదీసినను, శత్రుగోడను అడ్డుగా నిలచినను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసునామం సుందర నామం అనే పాట పాడుకున్నాం. అందరు నాతో కలిసి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసునామం, యేసునామం సుందర నామం, యేసునామం మధురం మధురం.
నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచు యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. యేసు నామం, యేసు నామం, సుందర నామం యేసు నామం. మధురం మధురం జుంటె తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము. అని నామము, అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆర్భాటించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం. సుందర 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 నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. సుందర 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 నామం యేసుని నామం. ఆకర్షణ సుందర సుందర నామం యేసుని నామం. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. సరే బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. శుభోదయం. ఫ్యూజన్ చర్చ్కు స్వాగతం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాము. దేవునితో దగ్గరగా ఉండటం, ఆయనను స్తుతించటం, దానిని మేము ఆరాధన అంటాము. ఒకరితో ఒకరు ప్రేమగా కలిసి ఉండటాన్ని మేము సహవాసం అని అంటాము. క్రీస్తులాగా మారటానికి కలిసి నేర్చుకుంటూ ఉండటం, దానిని మేము శిష్యత్వం అని అంటాము. దేవుడి ఇచ్చిన తలాంతులను, ప్రతిభలను ఆయన మహిమ కోసం ఉపయోగించడాన్ని మేము పరిచర్య అని అంటాము. సమాజంలో ప్రేమతో జీవిస్తూ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించడాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అని అంటాము. ఇప్పుడు ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చిన సహోదరులను మనము కలిసి ప్రేమతో ఆహ్వానిద్దాము. తిరిగి మనం ఆరాధన సమయంలో మనం కొంచెం సేపు గడుపుదాము. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే కొద్దిసేపు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసేదను. చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసేదను. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడు నీడా. ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడు నీడా. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యెహోవా గట్టిగా పాడమండి. యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరం చేతులు కేసే పాడడం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా గట్టిగా పాడు. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా
పరిశుద్ధుడైన మీకే నిండా వందనాలు తండ్రి. యేసయ్య, మీ మా కాపరి తండ్రి. యేసయ్య, మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకే నిండా వందనాలు యేసయ్య. యేసయ్య, మాకు ఇచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకే నిండా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృప మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, ఈ స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా మీరే చూసుకోండి తండ్రి. యేసయ్య, మీ సేవకుడిని అభిషేకించండి తండ్రి. యేసయ్య, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపబడించండి తండ్రి. యేసయ్య, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనసుని మీరు తాకండి తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. యేసయ్య, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరే చూసుకోండి తండ్రి. మీ కుడి చేతులతో మమ్మల్ని కాచి కాపాడినందుకు నిండా వందనాలు యేసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈస్టర్ గడిచిన మరుసటి ఆదివారం. ఈస్టర్ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. తర్వాత క్రిస్మస్, ఈస్టర్, క్రిస్మస్, ఇలా క్రైస్తవ జీవితంలో పండుగలు, సందర్భాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన జీవితాల్లో ఆ సత్యాలు ఎంత మేరకు ప్రభావితం చేస్తున్నాయి అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ దినాన్ని మరి ఒకసారి ఆయన పునరుద్ధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనము ఒక మాట ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తెలుగులో 6 పదాలు ఉన్నాయి. 6 పదాలు. ఈ 6 మాటలు దేవదూత అక్కడికి వచ్చిన స్త్రీలతోటి మాట్లాడుతూ ఉన్నది. 2000 సంవత్సరాలుగా ఈ మాటలు ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి నాతో ఆ ఉదయకాల సన్నివేశాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా తెల్లవారలేదు, చీకటి కమ్మి ఉంది, పక్షుల కిలకిలా రావాలి ఏమీ వినపడటం లేదు. బహుశా ఆ కీచురాళ్ల ధ్వని వినపడతా ఉన్నది. 3 స్త్రీలు, మగ్దలేని మరియా, మరి ఒక మరియా, సలోమి, ఎంతో బాధ నిండిన హృదయాలతోటి, వేదనతోటి ధైర్యం చేసి స్త్రీలైనప్పటికీ కూడా ఆ యొక్క తోటలోనికి ప్రవేశించారు. వాళ్ళ యొక్క ప్రగాఢమైన కోరిక ఏంటంటే, యేసుక్రీస్తు శుక్రవారం రాత్రి మరణించిన తర్వాత విశ్రాంతి దినము సాయంకాలము 6 గంటల తర్వాత వస్తుంది. అప్పుడు ఎవరు ఏ పని చేయకూడదు. హడావుడిగా ఆ సమయంలో ఆ అరిమతయి యోసేపు మరికొందరు ఆయనకి సన్నని నారపు బట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ యొక్క సమాధిలో పెట్టారు. వారి దృష్టిలో ఆ స్త్రీలు అనుకుంటున్నారు, ఆయనకి అంతిమ సంస్కారాలు పూర్తిగా చేయలేదు, ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలి, విశ్రాంతి దినం గడిచిన తర్వాత అయినా మనం ఆ పని పూర్తి చేయాలి అనే ఆశతోటి సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. సమాధి దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలి అంటే ఆ సమాధి పైన ఒక బండరాయి ఉంటుంది. ఆ రాయిని ఎలా తొలగించాలి, అది వాళ్ళ ముందున్న సమస్య. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, మన కోసం ఎవరు ఆ రాతిని తొలగిస్తారు, మనం లోనికి ఎలాగ వెళ్తాము, ఆ పార్థివ దేహానికి మనము ఎలాగా ఈ సంస్కారాన్ని చేస్తాము అని వాళ్ళు వేదనతోటి అక్కడికి వస్తూ ఉంటుంటే వాళ్ళకి అనుకోనటువంటి సంఘటన, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్న మాటలు వాళ్ళు వింటా ఉన్నారు. శతాబ్దాలుగా ఈ మాటని వింటా ఉన్నారు. ఎన్నో 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 రాజ్యాలు మారిపోయినాయి,
ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. ఈ మాటలు ఎంతో ప్రభావితమైనటువంటివి. ఈ రాయి ఎవరు తొలగిస్తారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటల్ని పదే పదే క్రైస్తవ లోకం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు 100 సంవత్సరాల క్రిందట. ఆయన పేరు ఫ్రాంక్ మారిసన్. ఆయన ఎవరంటే ఆయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అంటే పరిశోధనాత్మకమైనటువంటి జర్నలిస్ట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానిని ఆచూకీలన్నీ పసిగట్టి దానిని ముందుగా వార్తాపత్రికలకి తెలియజేసేవాడు. బ్రిటిష్ వార్తా పత్రికలో, ఒక వాణిజ్య ప్రకటన సంస్థలో ఆయన ప్రముఖమైన జర్నలిస్టు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై ఉన్నాడు. చాలా పేరు పొందిన వ్యక్తి. క్రైస్తవుడు కాడు ఆయన, కానీ ఆయన లేడు, లేచి ఉన్నాడు అనే మాటలు ఆయన వింటా ఉన్నప్పుడు ఆయనకి చాలా విపరీతమైన కోపం వచ్చేది. ఏమిటి ప్రచారం? ఏమిటి ఇంతమంది ఇలా ప్రభావితం అవుతున్నారు? క్రైస్తవులు దీన్ని ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఆయన అనుకున్నాడు. నాకున్న విశేషమైన అపారమైనటువంటి అనుభవంతో నేను ప్రతిదాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తాను కాబట్టి ఈ విషయంలో నిజాల్ని నిగ్గు తేల్చాలి అనుకున్నాడు ఆయన. నేను పరిశోధిస్తాను, ఆయన జీవితం అంతా నాకు అనవసరం. ఆ చివరి వారం రోజులు జరిగిన సంఘటనల్ని నేను జాగ్రత్తగా గమనిస్తాను. ఉదాహరణకి యూదులు ఆయనని ఆ యొక్క ప్రధాన యాజకులు ఆయనని విచారించారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? రోమా సామ్రాజ్యము ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఆయన ప్రతినిధి పాంటియస్ పైలట్ ఆ యొక్క యూదా మీద ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన ట్రయల్ కోర్టులో న్యాయ విచారణ జరిగినప్పుడు దానికి సంబంధించిన పత్రాలు ఏంటి? నిజంగా విచారణ జరిగిందా లేదా? ఆ పక్కన ఉండేటువంటి గలలియకు ఉండేటువంటి ఆ మరి ఒక రోమా ప్రతినిధి హేరోదు ఉన్నాడు. ఆయన కూడా పరిశీలించాడట. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏమని తేల్చారు? ఏమని శిక్ష విధించారు? ఎన్నింటికి మరణించాడు? ఆయన ఎక్కడ సమాధి చేశారు? ఆయన లేచాడని చెప్తున్నారు. ఎవరికి కనపడ్డాడు? ఎక్కడ కనపడ్డాడు? ఎంతమందికి కనపడ్డాడు? ఇవి ఆయన ముందున్నటువంటి ఎజెండా. వీటన్నిటినీ పరిశోధించి అందులో నిజాలు నేను తేల్చి ప్రపంచానికి ఇందులో విషయాన్ని నేను తెలియచేస్తాను. ఆయన ముందుగా అనుకున్నాడు, ఇది ఒక కట్టుకథ, వీళ్ళు ఈ యొక్క కథని అల్లి చెప్తా ఉంటున్నారు, దీంట్లో నిజాన్ని నేను బయటకు తీసుకొని వచ్చి దాన్ని వాస్తవాల్ని బయటకు తెస్తాను అని కంకణం కట్టుకున్నాడు ఆయన. కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేశాడు, డాక్యుమెంట్స్ని పరిశీలించాడు, రకరకాలైనటువంటి ఆ పరిసరాలన్నీ తిరిగి అనేకమైన పరిశోధనలు చేసిన తర్వాత ఆయనకి అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అరే, నేను ఎక్కడో పొరపాటు పడుతున్నాను అనుకొని మళ్ళీ పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ అదే కంక్లూషన్కి వస్తుంది, ఒక వ్యతిరేకమైనటువంటి కంక్లూషన్కి వస్తూ ఉంటున్నాడు. మళ్ళీ చేశాడు. 10 సంవత్సరాల పాటు చేసిన తర్వాత ఆయన అంటాడు, ద బుక్ ఐ రిఫ్యూజ్ టు రైట్. నేను ఏదైతే రాయకూడదు అనుకున్నానో దాన్ని రాయాల్సి వస్తుంది అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశాడు. హూ మూవ్డ్ ద స్టోన్? ఎవరు రాతిని దొరలించారు? ఆ రోజు ఉదయాన్నే ఆ స్త్రీలు వెళ్తా మన కొరకు ఈ రాతిని ఎవరు దొరలిస్తారు? అది వాళ్ళ ముందున్న ప్రశ్న. ఆ రాయి దొరలించబడింది. ఎవరు దొరలించారు? హూ మూవ్డ్ ద స్టోన్? ఆయన అంటాడు, ఒక అడవిలో బాటలు ఉంటాయి. బహుశా నువ్వు నేను ఆ బాటలోకి వెళ్తే, సఫారీకి వెళ్తే మళ్ళీ బయటకు రాలేము. ఎక్కడెక్కడికి ఉంటుందో కొన్ని వందల చదరపు మైళ్ళ దూరంలో ఉండే అడవుల్లో ఒక్కసారి దారి తప్పిపోతే బయటికి రాలేము. కానీ బీట్స్ అంటారు, ఫారెస్ట్ బీట్స్, వాళ్ళకి ఆ మార్గాలు తెలుసు, సుపరిచితం, ఎప్పుడూ అందులో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఏ గమ్యానికి వెళ్ళాలో ఆ బాటలో వెళ్ళి వాళ్ళు వెళ్తారు. ఆయన అంటాడు, పరిశోధన అనేది నాకు అలాంటిది.
అలాగ నేను పరిశోధన చేస్తే నేను అనుకోనటువంటి గమ్యానికి వచ్చాను. అదేంటంటే యేసుక్రీస్తు లేవలేదు, ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు అని రుజువు చేయడానికి నేను ప్రయత్నం చేస్తే నా పరిశోధనలో అన్నీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన రాస్తా ఉన్నాడు. ఆ యొక్క రాయి ఎలా దొరలించబడింది, ఎవరు దొరలించారు, అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం దొరకదు. దేవుడు ఆ రాతిని కదిలించాడు. యేసుక్రీస్తు బయటికి రాలేక కాదు, నువ్వు నేను ఆ ఖాళీ సమాధిని చూడ్డానికి, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న సంగతి నువ్వు నేను ఎరగడానికి ఆయన రాతిని దొరలించాడు. దేవుని శక్తి ఆ రాతిని తొలగించినట్లు చూస్తాము. దీన్నే బైబిల్ ఏం చెప్తుందంటే పునరుద్ధాన శక్తి, ఆయనని మరణంలో నుంచి పైకి లేవనెత్తినటువంటి శక్తి పునరుద్ధాన శక్తి. ఇది చిన్నపిల్లల కథ కాదు, పుక్కిట పురాణం కాదు మనం మాట్లాడేటువంటిది. దేవుని శక్తిని గురించి మాట్లాడుతున్నాము. సామ్రాజ్యాలు మారిపోయినాయి, అవిశ్వాసులైనటువంటి మనుషులు వాళ్ళ జీవితాల్లో మార్చబడ్డాయి. భయపడి తలుపులేసుకొని గదిలో కూర్చున్నటువంటి శిష్యులు వాళ్ళ జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడి ధైర్యంతో బయటకు వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసిన ప్రజలు అనుకున్నారు భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వీళ్ళు అని అనుకున్నారు. వాళ్ళని అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు చెప్పడమే కాదు, బెదిరించినప్పటికీ, చివరికి తమ ప్రాణాలు తీసే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు, జంకలేదు, భయపడలేదు, చావడానికి కూడా సిద్ధమయ్యారు. కారణం ఖాళీ అయిన సమాధి. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఈ వార్తని ఒక క్రైస్తవుడిగా చిన్నప్పటి నుంచి వింటూ ఉండొచ్చు. ఎన్నో ఈస్టర్లు వచ్చి వెళ్ళిపోతూ ఉండుంటాయి. కానీ ఈ ఉదయకాలంలో ఈ ఖాళీ సమాధి, ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్న సత్యము నిన్ను నన్ను ఎంత ప్రభావితం చేస్తున్నది. ఇదేమన్నా నీ జీవితాన్ని నా జీవితాన్ని కొద్దిగా అయినా మార్చిందా? ఇది మన ముందున్న ప్రశ్న. వారం తర్వాత వారం ప్రభు దగ్గరికి రావడం, ఆయన ఆరాధించడం మంచిదే, దానికి అభినందిస్తున్నాను. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న సత్యము నీ జీవితంలో ఏ మార్పుని తీసుకొని వచ్చింది? నీలో పిరికితనము ఎంత మాత్రాన్ని బయటకు వచ్చావు? ఎంత మేరకు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడగలుగుతున్నావు? ఎంత మేరకు ఆయన కొరకు ధైర్యంగా ఆయన నా రక్షకుడు అని చెప్పగలుగుతున్నావు? నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు నివసించేటువంటి ప్రదేశంలో ఈ యొక్క సత్యము నీ జీవితంలో ఏమన్నా ఆ తెగింపుని తీసుకొని వచ్చిందా? ప్రభావితం చేస్తా ఉందా? మరణ భయం చేత పీడించబడుతున్నటువంటి మానవ జాతికి చెందిన వాళ్ళం మనం. పిల్లెదురిస్తే భయం, ఏదో అపశకునం ఎదురైతే భయం, ప్రతిదానికి భయపడుతుంటాం. చావంటే భయం. పునరుద్ధారణైన ప్రభు, ఆ సత్యమును ఎరిగినటువంటి నువ్వు నేను, మన జీవితాల్ని ఆ సత్యం ఎంత ప్రభావితం చేసింది. ఎంతోమంది ఆప్తుల్ని పోగొట్టుకొని ఉండొచ్చు, సన్నిహితుల్ని పోగొట్టుకొని ఉండొచ్చు. నీ నిరీక్షణ ఏంటి ఈ ఉదయకాలంలో? కృంగిపోయి ఉన్నావా? దిగులుతో ఉన్నావా? నీ నిరీక్షణ ఏంటి? నీ ధైర్యం ఏంటి? మన ముందున్న ప్రశ్నలు. బహుశా ఈ ప్రశ్నలకి సరైన సమాధానం మన దగ్గర లేదు అంటే
యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ఆయన పునరుద్ధాన సత్యము మన మనసుల్లో ఇంకా లేదేమో. రండి ఒకసారి చూద్దాం ఫ్రాంక్ మారిస్ ఎలాగైతే పరిశోధన చేశాడో, ఎలాగైతే ఆయన యొక్క పునరుద్ధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో, దేవుని వాక్యంలో నుంచి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న సత్యాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రుజువు నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నది, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పడానికి నీకున్నటువంటి ఒక బలమైనటువంటి నిదర్శనం ఏంటో తెలుసా? ఖాళీ సమాధి. ద ఫస్ట్ ప్రూఫ్ ఫర్ హిస్ రిజరెక్షన్ ఈస్ హిస్ ఎంప్టీ టోమ్. మన దేశానికి మిగిలిన దేశాల ప్రధానులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాము? మా దేశం యొక్క హెరిటేజ్, మా జాతి పిత గాంధీ గారు, మా మొదటి ప్రధాని నెహ్రూ గారు, వారి సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళి వారి ఆశయాలు ఇవి, వారి ఆశయాల ప్రకారంగా మేము జీవిస్తున్నాము అని మన యొక్క ట్రెడిషన్ గురించి, మన లెగసీ గురించి మనం వేరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటుంటారు. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమర్హై అంటారు. అంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఆశయాలు బతుకుతున్నారు అని చెప్తా ఉంటుంటారు. అయితే యేసుక్రీస్తుకిను ప్రపంచంలోని నాయకులకి, మహానుభావులకి ఉండే తేడా ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గర ఎవరు అమర్హై అన్నారు. ఎందుకు? ఆయన చనిపోయి లేడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరు, ఏ క్రైస్తవుడు కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఖాళీ అయినటువంటి సమాధి. యేసుక్రీస్తు అందులో లేడు. ఆయన ఎక్కడ ఉంచారో ఆ సమాధి నేటికి కూడా భద్రం చేయబడి ఉన్నది. ఈరోజు నువ్వు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఖాళీ అయిన సమాధి, యేసుక్రీస్తు సమాధి. గొప్ప సువార్త ఇది, గొప్ప వార్త. ఖాళీ అయిన సమాధి. రెండవ విషయం ఏంటంటే, ఇది ఖండించలేనటువంటి విషయం. ఖాళీ సమాధి ఎవరు కూడా దీన్ని మాట్లాడలేని విషయం. ఆయన తిరిగి లేచాడు అంటే వెంటనే ఆయన యొక్క ఆయన పార్థివ దేహాన్ని బయటకు తీసుకొని వచ్చి చూపించవచ్చు. కానీ అలాంటి అవకాశం లేదు. ఆయన లేడు, ఖాళీగా ఉన్నది సమాధి. రెండవది మనం చూస్తే, ఆ రెండవ విషయాన్ని కనుక చూస్తే, ఆ ఖాళీగా ఉంది, రాయి దొర్లించబడింది. ఈ రాయిని ఎవరు దొర్లించారు? హూ మూవ్డ్ దట్ స్టోన్? అది సామాన్యమైన విషయం కాదు సుమా. ఎందుకంటే దాని మీద రోమా సామ్రాజ్యం యొక్క సీల్ వేయబడింది. రోమా సైనికులు కావలి ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులు అంత నమ్మలేదు ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాటలు. వాళ్ళు భయపడి, ఆయన శిష్యులంటే మనల్ని కూడా చంపుతారనుకొని భయపడి గదిలో తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ ఎవరికి గుర్తుందో తెలుసా? పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులకి జ్ఞాపకం ఉంది. వాళ్ళు అంటారు, ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా వంచకుడు అంటే యేసు ప్రభు అన్నమాట, బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు. ఏంటంటే, నేను చనిపోయినా కానీ 3వ దినాన్ని తిరిగి లేస్తాను అన్నాడు. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు జరిగిన దానికంటే కూడా ఇంకా పెద్ద ప్రమాదం మనకు వస్తుంది. అందుకని ఏం చేయాలి అంటే అది జరగకుండా మనం చూడాలి. పిలాతు అన్నాడు, ఇదెక్కడ గొడవ అయ్యా, అతన్ని మరణశిక్ష వేయమన్నారు, వేశాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సైన్యాన్ని ఇచ్చాడు. సైన్యం పట్టుకెళ్ళి భద్రం చేశారు, సీల్ వేశారు, 3 రోజులు కాపలాకుంచారు. మీకు తెలుసా, నేను ఒక ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసేవాడిని, గవర్నమెంట్ ఆఫీసర్ని కాబట్టి. ఆ మెటీరియల్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్లో పెడతారు. పెట్టిన తర్వాత దానికి సీల్ వేస్తారు. ఎవరన్నా సరదాగా చూడడానికి ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తారా? ఏమవుతుంది తెలుసు కదా,
3 అంచెల వ్యవస్థ ఉంటుంది, రక్షణ వ్యవస్థ. అసలు ఆ రూట్కి, ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళే ఆ ఎక్కడైతే భద్రం చేశారో ఆ రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు. ఒకవేళ బ్లాక్ చేసిన దగ్గరికి లోనికి వెళ్ళినా అక్కడ ఒక వలయం ఉంటుంది. అది దాటి వెళ్తే ఆ సీల్ రూమ్ దగ్గర, స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. అంటే గన్స్ పట్టుకొని ఉంటారు. నిస్సందేహంగా ఎవరినైనా సరే కాల్చి పడేయడానికి కూడా వెనుతీయరన్నమాట. వాళ్ళకి అలాంటి ఆజ్ఞలు ఉంటాయి కదా. అది ఈ రోజున మనకు జరుగుతున్నది. సీజర్ కాలంలో ఆ సీల్ మీద చెయ్యాలంటే అతనికి శిరచ్ఛేదనం కానీ శిలువ మరణం కానీ జరుగుతుంది. అలాంటిది ఆ యొక్క సీల్ పగలగొట్టి సైనికులు పక్కకెళ్ళిపోయి రాయ దొరలించబడింది. ఎలా దొరలించబడింది? అది ప్రశ్న. హూ మూవ్డ్ ద స్టోన్? ఈ రాయి ఎవరు దొరలించారు? దేవుడు ఆ రాతిని దొరలించాడు. ఆ రాతిని దొరలించడం మానవ సాధ్యం కానటువంటిది. ఎందుకంటే అది ఒక గాడి తవ్వి ఒక ఏటవాలుగా ఉంటుంది. ఒక 10 మంది మనుషులు వస్తేనే కానీ ఆ వాలికి పైగా రాయి వెళ్ళదు. బైబిల్లో అన్ని సువార్తల్లో రాస్తుంది, రాయి దొరలించబడింది, పక్కకి గెంటి వేసినట్లుగా ఉన్నది. దేవుని యొక్క శక్తి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధాన శక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయనని తిరిగి లేపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకే మనుషుడు చేసింది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. దొరలించబడిన రాయి. మూడవది కనుక మనం చూస్తే, మూడవది పునరుద్ధాన రుజువులు ఏంటంటే మారిన జీవితాలు. అంతవరకు యేసుక్రీస్తు శిష్యుల జీవితాలు, ఉదాహరణకి పేతురు జీవితాన్ని చూడండి. పేతురు ఎంత భయంతో యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ట్రయల్ జరుగుతున్నప్పుడు ఒక చిన్నది, ఓ పెద్ద సైనికుడు కాదు, ఒక దాసి వచ్చి, నువ్వు యేసుప్రభుతో ఉన్నావు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటాడు. అంత పిరికివాడుగా భయపడి ఆయన ఎరుగునని బొంకుతాడు. అలాంటి పేతురు. యేసుక్రీస్తు సహోదరులు ఉంటారు. అంటే ఆయన తర్వాత యోసేపు మరియమ్మలకి పుట్టినటువంటి సంతానం. వాళ్ళు యేసుప్రభుని ఎలా చూసేవాళ్ళు? లోకమంతా ఆయన ఒక గొప్ప ప్రవక్తగా, ఒక మంచి దైవజనుడిగా చూస్తూ ఉంటే వాళ్ళు మట్టుకు అనుకునేవాడు, వీడికి పిచ్చి పట్టింది అనుకునేవాళ్ళు. ఆయన ఇంటి వాళ్ళు ఆయన అనుకునేవాడు పిచ్చి పట్టింది అనుకొని లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు. చివరికి ఆయన సిలువలో ఉన్నప్పుడు తన తల్లి బాధ్యతను అప్పచెప్పడానికి ఎవరికి అప్పచెప్పాడు? తన శిష్యుడైన యోహానికి అప్పచెప్పాడు కదా. ఆయన సహోదరులు ఎప్పుడు ఆయనని వెంబడించలేదు, ఆయన మీద నమ్మకం లేదు, ఆయనకి దూరంగా ఉన్నారు. అయితే ఆయన తిరిగి లేచిన తర్వాత యాకోబు, ఆయన సహోదరుడు, మీకు బైబిల్లో ఉండే యాకోబు పత్రిక ఎవరు రాశారనుకుంటున్నారు? యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు రాసిన పత్రిక అది. ప్రభు కోసం జీవించాడు, ఆయన ఖడ్గం చేత చంపబడ్డాడు. ఎందుకు అంత మార్పు వచ్చింది వాళ్ళ సహోదరుల్లో? పునరుద్ధారుడైన ప్రభువుని చూశారు. అరే, ఆయన పిచ్చివాడు కాదు, ఆయన దేవుని కుమారుడు అని అర్థమైంది. పేతురికి అర్థమైంది. పౌలు మూడవ వ్యక్తి. ఉదాహరణగా యేసుక్రీస్తు అంటే విపరీతమైన ద్వేషం ఆయనకి. యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళందరినీ హతమార్చేవాడు. స్టెఫనుని హతమార్చి ఆయనకి సాక్షిగా నిలబడినటువంటి ఆయన. అయితే పునరుద్ధానుడైన ప్రభువుని చూసిన తర్వాత, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని ఆ చెప్పిన మాట విన్నప్పుడు ఆయన ఎంతగా మారిపోయాడంటే, మారిన జీవితం మనం చూస్తామంటే, ఆయన కొరకు సీజర్ దగ్గరికి వెళ్ళి హతసాక్షి అయినట్టు మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఇవి జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఆయన జీవితంలో
యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన చూసిన ప్రతి వ్యక్తి జీవితము ఒక విప్లవాత్మకమైన మార్పు కింద మార్పు చెందినట్లు మనం చూస్తాం. ఆయన పునరుద్ధానుడు అవ్వాడు అనడానికి ఒక నిదర్శనము ఇంత మార్పు చెందిన జీవితాలు. ఖాళీ అయిన సమాధి, దొరలించబడిన రాయి, మార్పు నొందిన జీవితాలు. మరి ఒకటిది చివరిది మనం చూస్తే కొన్ని ఆయన తిరిగి లేవలేదు అని చెప్పడానికి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కొంతమంది అంటారు ఆయన శరీరాన్ని దొంగతనం చేసుకున్నారు, దొంగతనం చేసి తీసుకెళ్ళారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అని మనం చూస్తే, ఇందాక నేను చెప్పాను మీకు, రోమా సైన్యం కావలిలో ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళడం అసాధ్యమైనటువంటి విషయం. ఆయన సమాధి నుంచి దొంగిలించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. రోమా సైన్యం కాదు, అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకులు కాదు, ఎవరైనా సరే దాన్ని తిరిగి సమకూర్చి మళ్ళీ యెరూషలేం వీధుల్లో చూపించి ప్రదర్శించి ఇదిగో ఇక్కడే శరీరం ఉంది అని చెప్పవచ్చు. శరీరం వాళ్ళకి దొరకలేదు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ఆయన శరీరం దొంగిలించబడలేదు. మరి ఒక రుజువు, మరికొంతమంది ఏమంటారంటే, మరికొందరు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, మరికొంతమంది మనం ఇంకొక రుజువు ఏంటంటే, యేసుక్రీస్తు ఆ లూకా సువార్తలు ఇందాక నేను చదివినప్పుడు ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడు అని దేవదూత చెప్పినప్పుడు ఆ స్త్రీలు పరిగెత్తుకుంటా వెళ్ళి శిష్యులతో చెప్తారు. శిష్యులు అప్పుడు పేతురు పరిగెత్తుకుంటా వస్తాడు. పేతురు కంటే వయసులో చిన్నవాడు యోహాను పేతురుని ఓవర్టేక్ చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు, సమాధి దగ్గరికి వస్తాడు. కానీ లోనికి వెళ్ళడానికి భయం వేసి బహుశా లోనికి వెళ్ళడు. కానీ పేతురు లోనికి వెళ్తాడు, సమాధిలోనికి వెళ్తాడు. అక్కడ ఉంచబడిన వస్త్రాలను చూస్తాడు. అయితే యోహాను లోనకొచ్చి ఒక విషయాన్ని రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో, సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. మొట్టమొదట ఎవరు వచ్చారు? యోహాను వచ్చాడని చెప్పాను కదా. యోహాను వచ్చాడు. యోహాను లోనికి వచ్చిన తర్వాత కనబడింది ఇది కదా, తల దగ్గర ఉన్న రుమాలు. మీరు ఆ వస్త్రాన్ని శరీరానికి చుట్టేటప్పుడు ఒక పెద్ద వస్త్రం తీసుకొని మొండెం దగ్గర నుంచి తల వరకు ఇలా చుడుతూ సుగంధ ద్రవ్యాలను రాస్తారు, మళ్ళీ ఒక పొర చుడతారు, మళ్ళీ సుగంధ ద్రవ్యం రాసి మళ్ళీ ఒక పొర చుడతారు. అలాగా కింద కాళ్ళ వరకు చుట్టేస్తారు. తలను దగ్గర మటుకు మరి ఒక గుడ్డతోటి చుడతారు. ఒక గొంగళి పురుగు ప్యూపా దశలో ఉన్నప్పుడు బయటకి సీతాకోక చిలుకగా వచ్చినప్పుడు ఆ పైన గూడు ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు శరీరము మహిమ దేహంతో బయటకు వచ్చినప్పుడు ఆయనను కనుక శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే, లేకపోతే ఇంకొక ఎవరన్నా తీసుకొని వెళ్ళిపోతే ఆ బట్టలన్నీ విప్పినట్టు చేస్తారు, ఒక చోట పడిపోయి ఉంటాయి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ శిష్యుడు తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టినట్టు ఉంది. ఎలాగైతే ఆయనకు చుట్టారో అలాగే చుట్టబడినట్టు ఉంది, శరీరం లేదు లోన. దాన్ని చూసి నమ్మాడు. యోహానికి గుర్తొచ్చింది, నేను తిరిగి లేస్తాను అన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి అప్పుడు నమ్మాడు యోహాను. అరే ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఎన్ని రుజువులు కనపడుతున్నాయో చూడండి ప్రభు యొక్క రాయడానికి. మరికొంతమంది ఏమంటారంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మరికొంతమంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు లేవలేదు, భ్రమపడ్డారు, హెల్యూసినేషన్ అంటారు. అంటే భ్రమపడ్డం అంటే, మీరు ఎప్పుడన్నా కోటికి వెళ్ళాలని బస్ స్టాప్లో నించున్నారు, పావు గంట అయింది,
అరగంట అయింది, 30 గంట అయింది, రాదు. ఏదో బస్సు వస్తుంటే అమ్మాయి వచ్చింది, మందే 10H అనుకుంటారు. అది వచ్చినట్టుగా వేరే బస్సు. ఎంతమందికి ఉంది అనుభవం కదా? ఒక బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, లేదా ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాం. ఎంతసేపు అయింది రాడేంటి, అరగంట అయింది, గంట అయింది. వచ్చినోడల్లా మనోడే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చిందా వీడు కాదనుకుంటాం మనం, ఈమె కాదనుకుంటాం మనం. అంటే వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ డిజైర్, ఒక బలమైన కోరికతోటి, ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటే అన్నీ అలాగే అనిపిస్తూ ఉంటుంటాయి. అయితే యేసుక్రీస్తు శిష్యులు కానీ, యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళు కానీ అసలు ఆయన లేస్తాడని అనుకుంటం లేదు. వాళ్ళు భ్రమపడడానికి అవకాశమే లేదు. పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి నాకు జీవం ఉంది, నిత్య జీవము. ఈ జీవము బ్రతికే వరకే కాదు, ఈ లోకం వరకే కాదు, నిత్యము జీవిస్తాను. ఆ కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మనము గనక క్రీస్తునందు ఈ బ్రతుకు కాలము వటకే నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే ఏమనుందమ్మా, దౌర్భాగ్యమైంది. అంటే దాని అర్థమైందా? హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు, భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఈ జీవితం ఈ 60 సంవత్సరాలే, 70 సంవత్సరాలే, ఈ ఉద్యోగము, ఈ ఇల్లు, ఈ కారు, ఇదే జీవితం అనే ఆలోచనలో నువ్వు ఉన్నావు అనుకో, ఏమంటుంది బైబిల్ తెలుసా? ఈ జీవితకాలం మట్టికే నిరీక్షిస్తే మనుషులందరిని ఒక పక్కన పెట్టి, నిన్ను ఒక్కన పెట్టి వాళ్ళందరికంటే దౌర్భాగ్యుడు అంట. ఎంత భయంకరమైందో కదా అది, ఎంత భయంకరమైన స్థితో కదా. జీవితం ఇదే కాదు. ఇవాళ ఏం తింటున్నామా, ఇవాళ ఏం ధరిస్తున్నామా, నా ఉద్యోగం ఏంటా, నా పరిస్థితి ఏంటా, నా సమస్య ఏంటా, ఇదే కాదు, దీని గురించే కాదు. నీ జీవితం శాశ్వతమైనది, నీ జీవితానికి ఒక సార్థకత ఉంది, నిత్యము ఆయనతోటి జీవించబోతా ఉన్నావు. ఆ యేసుక్రీస్తు నందలి విశ్వాసము అతి కీలకమైనది. విశ్వాసం అంటే కూడా ఈరోజు క్రైస్తవులకి చాలామందికి అర్థం కావటం లేదు. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఆ జబ్బు బాగా అవుతుంది. మంచిదే, అవుతుంది. కానీ అదే నా విశ్వాసం అంటే? అదే విశ్వాసం కాబట్టి అలా బోధించే వాళ్ళు కూడా కొల్లలు ఉన్నారు బయట. రా నా దగ్గరికి రా, ప్రార్థన చేస్తాను నీకు ఉద్యోగం వస్తుంది, రా నా దగ్గరికి రా, ప్రార్థన చేస్తాను నీకు పెళ్ళి అవుతుంది అంటారు. ఒకవేళ పెళ్ళయింది అనుకో, క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు, నేను చెప్పానుగా అంటాడు. ఒకవేళ నీకు పెళ్ళి అవ్వలేదనుకో, ఒకవేళ నీకు ఉద్యోగం రాలేదనుకో, ఏమంటాడు తెలుసా? నీకు విశ్వాసం లేదంటాడు. ఇది భలే ఉంటుంది కదా, ఎప్పుడు ప్రాబ్లం అందే. సో వాళ్ళు ఏం చెప్తారంటే విశ్వాసం మీద విశ్వాసం ఉంచు అంటారనమాట. క్రైస్తవులు చాలామంది చేసేది అదే. 30 డేస్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో, 30 రోజుల్లో నేను విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందాలి, అదేదో పెద్ద ప్రార్థనలాగా డిమార్ట్లోకి వెళ్ళి కొనుక్కోవాలన్నట్టు. విశ్వాసం అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం, ఆయనతో సంబంధం కలిగి ఉండడం. ఒక స్త్రీకి ఆ జబ్బు వస్తే ఆయన వెళ్ళి విశ్వాసంతో పట్టుకుంది వస్త్రపు చెంగుని, ఆమె బాగుపడింది. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? వెనక్కి తిరిగి నా మీద ఎవరో పడ్డారు అంటాడు. శిష్యులు అంటారు, అరే నీ మీద బోళ్ళెంతమంది పడుతున్నారు, ఎవరో పడ్డారని అడుగుతావేంటంటే, నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటాడు. నా వస్త్రపు చెంగులోంచి వెళ్ళింది అనలే ఆయన, ఏమన్నాడు? నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, నాతోటి కనెక్ట్ అయింది ఎవరో సంబడి. విశ్వాసం అంటే ఆయనతోటి కనెక్ట్ అవ్వడం. మా విశ్వాసం వ్యర్థం కాదు అంటున్నాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే ఈరోజు ఈ సంఘంలో ఆదివారం కూర్చున్న నీవు ఆయనతో సంబంధం ఉందా? ప్రభుతో సంబంధం ఉందా? ప్రభు గురించి తెలుసా, లేదా ప్రభుతో సంబంధం ఉందా? అది ప్రాముఖ్యం. ప్రభువుని కనుక తెలుసుకోకపోతే నీ విశ్వాసం వ్యర్థమే, నా ప్రకటన వ్యర్థమే. ప్రభుతో సంబంధం చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ప్రియమైన సహోదరి సహోదరుడా, రుజువులు ఉన్నాయి, అనేకమైన విషయాలు మన ఎదురుగుండా ఉన్నాయి. కానీ ఆయనతో మన సంబంధం ఎలా ఉంది? ఆయనతో సంబంధం ఉన్నప్పుడు ఆయన శిష్యుల వలె మన జీవితాలు మారతాయి. ఆయన కొరకు ధైర్యంగా జీవిస్తాము. ఆయన కొరకు శ్రమ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనడానికి ముందుకెళ్తాము. మన విశ్వాసాన్ని కాపాడుకుంటాము. మన యొక్క జీవితంలో సార్థకత ఆయన బట్టే ఉందని మనం ఒప్పుకుంటాము. దేవుడు అలాంటి జీవితాలని మనకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో తలలు వంచి పునరుద్ధారణ అయిన ప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి తలలు వంచి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానము ఒక చారిత్రాత్మక సత్యము. అది కథ కాదు, పుకిట పురాణం కాదు, ఇది వాస్తవము. ఖాళీ అయిన సమాధి, దొరలించబడిన రాయి, చుట్టబడినటువంటి వస్త్రాలు, మారినటువంటి జీవితాలు, పలు సందర్భాల్లో అనేక మంది వ్యక్తులకి ఆయన కనబడి రుజువులు చూపెట్టినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. పౌలు అంటున్నాడు, పునరుద్ధానుడైన ప్రభు నిజమైతే మా ప్రకటన శక్తివంతమైనది, మా విశ్వాసము యథార్థమైనది. ఈ ఉదయకాలంలో నీ విశ్వాసము దేనిపైన ఉన్నది? పునరుద్ధానుడైన ప్రభుని విశ్వసిస్తున్నావా? ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయకాలము మీరు ఇచ్చిన మాటలకై నీకు వందనాలు. పునరుద్ధాన శక్తిని మేము అర్థం చేసుకోవడానికి, దాన్ని ఎరగడానికి, మా జీవితాల్లో దాన్ని అనుభవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ సంఘంలో ఈ ఉదయకాలంలో ఇంకా ఎవరైనా సరే పునరుద్ధానుడైన ప్రభువుగా నిన్ను గుర్తించకపోతే, నిన్ను అంగీకరించకపోతే, ఒక తరుణాన్ని వారికి దయచేయండి. వారి జీవితాలకి సార్థకతనివ్వండి. వారి జీవితాల్లో మేలుని దయచేయండి. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిల్చున్నట్టయితే కానుకల సమయం అండి. పాట పాడుకొని మనం కానుకలను పట్టుకుంటాం. శాపములను తొలగించు నామం, స్వస్థపరచు యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుంటె తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచు యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న
నేడు ఏకరీతిగా ఉన్న నామము, అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము, సుందర సుందర నామం యేసుని నామం, సుందర సుందర నామం యేసుని నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం, 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 సుందర సుందర నామం యేసుని 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 నామం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యంతో దేవుడు మన అందరితో కూడా బలంగా మాట్లాడారు. ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తి, దానికి రుజువులు మనతో ఆయన మాట్లాడారు. మనం ఎటువంటి విశ్వాస స్థితిలో ఉన్నామో, ఎటువంటి ప్రయాణంలో మనం ఆయన ముందు నడుస్తూ ఉన్నామో అనేది మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఒకసారి. ఈ వారం అంతట్లో కూడా ఈ మాట మన మనసులో ఉంచుకుని, నిజంగా నేను ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి నడవగలుగుతున్నానా అనే విషయాలు మన అందరం కూడా ఎప్పటికప్పుడు తరచుగా ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనం విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండానట్లు, మనుషులు కలిగించే మాయోపాయముల చేత పడిపోకుండానట్లు దేవుడు సారికి మనల్ని దర్శిస్తూ తన వాక్యం నుండి సత్యంలో మనం నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నీ యొద్దకు మేమందరము కూడా ప్రభా ఒక్క హృదయంతో ఒక్క ఆత్మ గలవారమే ప్రభా వచ్చి ఉన్నాం ప్రభా. నీ సమాధానము మాతో కూడా ఉంచినందుకు మీకు వందనాలు. మీరు మాకు నేర్పించిన సమస్తమైన సంగతుల విషయమై మిమ్మల్ని మేము గణపరుస్తున్నాం తండ్రి. మీరు కలిగించిన నెమ్మదిని బట్టి, మీరు కలిగించిన సమస్తమైన ఈ రక్షణ మర్మమును బట్టి మిమ్మల్ని మరలా మేము స్తుతిస్తున్నాం తండ్రి. నాయన, మీతో కూడా ప్రభా ఆ పునరుద్ధాన శక్తి కలిగి మేము ప్రయాణం చేయుటకు అన్ని కాలములలో, అన్ని స్థలములలో, మా పని వేళలందు, మా ఇంటిలో కూడా ప్రభా మేము యోగ్యముగా, ధైర్యము కలిగి నీ కొరకు సాక్షులుగా జీవిస్తామని ప్రభా మరొకసారి మేము తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి ప్రభా. మీరే మా నోటికి మాట, మా తలంపులు, మా హృదయము, మా జీవితములు, మా అవసరతలు ఇదిగో మీ ఎదురు ఉంచుతున్నాం. అన్ని విషయంలో నీవే మహిమ, ఘనత, ప్రభావము పొందమని ప్రభా వాక్యం అందించిన అన్న గురించి కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీవే తండ్రి సమస్తం విషయంలో మహింపరిచి వారమంతా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ సంగతులన్నీ కూడా మేము అడిగి పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును సదాకాలము మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.